చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను వేసుకునే న్యూ మోడల్ ఉంది కదా, ఇది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ అండి. ఈ మోడల్ని ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తున్నాను. అంతేకాకుండా హ్యాండ్కి ఈ విధంగా హోల్స్ పెట్టాము, ఇది కూడా ఏ విధంగా కట్ చేయాలనేది ఈ వీడియోలో ఉంది. నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ కూడా ఈ షేప్స్ ఏ విధంగా కట్ చేయాలన్నది ఈ వీడియోలో ఉంది. కనుక ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా వీడియో మొత్తం చూడండి. చూసినట్టయితే ఈ మోడల్స్ అన్ని ఏ విధంగా కట్ చేస్తామనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. వెంటనే ఒక వేస్ట్ పేపర్ని కానీ వేస్ట్ క్లాత్ని కానీ తీసుకొని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కటింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలండి. బ్యాక్ ఓపెన్ అయితే ఈ కటింగ్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ ఓపెన్ కనుక ఫోల్డింగ్స్ అనేది మన వైపు పెట్టుకుంటున్నాను. బ్లౌజ్ లెంత్ 14 ఇంచ్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 15 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. 15 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ అనేది 5.5 పెట్టుకుంటున్నానండి. చంక లోజు 6 ఇంచ్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా రెండింటిని కలుపుకుంటాను. చెస్ట్ లోజు 35 ఇంచ్ అండి, అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని 36 ఇంచ్కి టేప్ని 4 మడతలు వేసుకొని ఒక మడతకి ఎంతైతే వస్తుందో అంత పెట్టుకోవాలి. అలా అయితే 1 పాయింట్ కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్గా వస్తుంది. నడుము లూజు 29 ఇంచ్, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 30 ఇంచ్కి టేప్ని 4 మడతలు వేసుకొని ఒక మడతకి ఎంతైతే వస్తుందో అంత పెట్టుకోవాలి. 7.5కి 1 పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. ఈ విధంగా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ చంక లోతు కోసం 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఇది ఇక్కడ 2.5 పెట్టుకుంటున్నానండి. నెక్ దగ్గర 11 ఇంచ్ పెట్టుకుంటున్నాను. బ్యాక్ డీప్ అనేది ఇక్కడ 3.5 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 3 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. సెవెన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇది ఒక మోడల్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి ఈ విధంగా చివర ఒక బార్డర్ వేసుకొని హ్యాండ్ లెంత్ 9 ఇంచ్ అండి. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలంటే దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ చంక లోతు కోసం 3.5 ఇంచ్ తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ 11 అండి. 11 అంటే 5.5 వస్తుంది. హ్యాండ్ లూజ్ 5.5 పెట్టుకోవాలి. కానీ 11 అని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని తీసుకొని ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా చూసుకోవాలి ఎక్కడ వరకు వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ కార్డ్ దగ్గరకు ఒక మార్కింగ్, ఈ చివరి ఎండింగ్లో ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకొని
ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక ½ ఇంచ్ ఇలా స్ట్రైట్గా వచ్చి ఇక్కడ 1 ఇంచ్ ఈ విధంగా స్ట్రైట్గా వచ్చి ఇలా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ బాక్స్ టైప్ హోల్స్ వస్తున్నాయండి హ్యాండ్కి. ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక బకరం పేపర్ని ఈ విధంగా తీసుకొని మన హ్యాండ్ లెంత్ 10 ఇంచ్ 9 ఇంచ్ కదా, 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ విధంగా 10 ఇంచ్కి మార్క్ చేసుకొని 10 ఇంచ్కి కరెక్ట్గా కట్ చేసుకొని టూ ఇంచ్ గ్యాప్లో ఒకటి 2 ఇంచ్ గ్యాప్లో ఒక్కొక్క మార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. పీస్ పెడుతున్నామండి. టూ హోల్స్ పెడుతున్నాను. 3 అంటే 3 పెట్టుకోవచ్చు, మనకి ఎన్ని కావాలంటే అని పెట్టుకోవచ్చు. నేనైతే 2 పెట్టుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్ ఫ్రంట్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ని ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఈ సైడు కొంచెం ఎక్స్ట్రా ఇలా స్ట్రైట్గా ఉంది కానీ కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇది షేప్ కోసం పైన ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. శంఖ చుట్టూ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేయాలి. ఫ్రంట్ డీప్ 7.5 ఇంచ్ అండి. ఇక్కడ 3.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ 4 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఇది 4 ఇంచ్ పెట్టుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇది క్రాస్గా 2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇది ఫ్రంట్ ఈ విధంగా కొంచెం వీ షేప్ తీసుకోవాలండి. ఫ్రంట్ ఈ విధంగా కొంచెం వీ షేప్ తీసుకొని దీన్ని అనేది ఈ విధంగా మార్క్ చేసుకొని కొంచెం రౌండ్ తీసుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా మార్క్ చేసుకొని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ 3 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ స్కేల్ వెడల్పులో ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ 6 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా తీసుకోవాలి. దీన్ని ఈ విధంగా ప్రిన్స్ కట్ ఏ విధంగా అయితే పెట్టుకుంటాం అలా పెట్టుకోవాలి. ఇక్కడ అనేది ఒక 1 ఇంచ్ ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. అంతేనండి. దీని ప్రకారం ఇది కట్ చేసేసుకోవాలి.
ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవాలండి, జస్ట్ ఒక్క హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ వైపు ఒగ్గులు రాకుండా ఉండటం కోసం హాఫ్ ఇంచ్ లోతు తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతేనండి మోడల్ ఫ్రంట్. దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను ఇంకో వీడియోలో. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ ఫ్రంట్ వైపు ఏ విధంగా అయితే క్రాస్ తీసుకున్నామో అదే విధంగా బ్యాక్ కూడా క్రాస్ తీసుకోవాలండి, లేదంటే కుట్టేటప్పుడు మనకి తేడా వచ్చేస్తుంది. ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ ఇంతండి. మెయిన్ ఏ విధంగా కట్ చేయాలని చూపిస్తాను. అండి దీనికి ఈ విధంగా పెట్టుకొని హ్యాండ్స్ అనేది ఈ బార్డర్ వైపు ఇలా పెట్టుకొని బ్యాక్ అనేది చివరి పెట్టుకోవాలి. బ్యాక్ మనకు బార్డర్ కావాలంటే బార్డర్ నుంచి పెట్టుకోవచ్చు, లేదంటే బార్డర్ని కట్ చేసి పైనుంచి పెట్టుకోవచ్చు. మనం ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. అయిపోయిందండి కటింగ్. స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. ఆపింది. ఈ మోడల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో టోటల్గా చూపించాను కదండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని న్యూ మోడల్స్తో కలుద్దాం. బాయ్.